ఈ దినం కూడా మరి చాలా మంది మీలో ఉన్నవారు ఈ మిషనరీకి సపోర్ట్ చేస్తున్నారండి. అందుని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి వాక్య సందేశాన్ని ఇచ్చి ఆ మిషనరీ విషయాలు కూడా కొన్ని అనుభవాలు మనతో పంచుకోవాలని తెలియజేస్తున్నాను. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ట్రూ గాస్పల్ చర్చ్కి ఈ మొదటి పునరుద్ధానాన్ని నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా తోటి జతపల్లి వారు పాస్టర్ ఏదే గారికి, అలాగే మా సిస్టర్ విజయకుమారి గారికి కూడా ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ తరపున శుభవందనాలు తెలియజేస్తున్నారు. మరి ప్రియులు తోటి జతపల్లి వారు మరి రాయి గారి దేవుని సన్నిధిలో ఉన్నారు. వారి కుమార్తె సుజాత గారు, అల్లుడి గారు సునీల్ గారికి, అలాగే సిస్టర్ రాయి గారికి కూడా, మిస్సెస్ రూత్ రాయి గారికి కూడా, మరి మిషన్ తరపున వాళ్ళందరికీ కూడా ఈ చర్చ్ తరపున వందనాలు తెలియజేస్తున్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు, అయినప్పటికీ వారిని మనం ఈ దినాన్ని మర్చిపోలేదు. మరి ఎంతో ఇది సంతోషకరమైన దినం. ఇది దేవుడు మనల్ని గతించిన 8 మాసములు దేవుడు మనల్ని కాపాడాడు. మరొక 9వ మాసం సెప్టెంబర్ మొదటి దినాన్ని, మొదటి పునరుద్ధాన దినం దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఒక ప్రణాళిక చెప్పిన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నది కాబట్టి ఈరోజు మనము ఆయన సన్నిధికి రాగలిగాం. ఈ రోజుని ఇక్కడ రావడానికి బ్రదర్ ఏలియా గారిని దేవుడి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మరి ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి పునరుద్ధాన ముందు మీ సన్నిధిలోకి వచ్చి, మీ చర్చి ఆవరణలోకి వచ్చి నేను వాక్య పరిచయం చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే నా జీవితంలో రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. మధ్యాహ్నం వర్షిపోయిన తర్వాత దేవుడు ఎటు పంపిస్తాడో నాకు తెలియదు. ఎక్కడ ఆహారం ఉంటుందో, ఎక్కడ నేను రాత్రి వేళ సమయంలో బస చేస్తానో, ఏ బండి ఎక్కుతానో, నా జీవిత గమ్యం నాకు తెలియదు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవంటాడు. ఇంత బ్యూటిఫుల్ వర్డ్. ఇప్పుడే మీరు అనుకున్నారా, నా జీవిత దినములు ఎవరి చేతులు ఉన్నవి? దేవుని చేతులు. ఇప్పుడే అనుకున్నారు మీరు? అనుకుంటా నాది ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, 4th, 5th, 6th, 10th, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 105, 110 బర్త్డేస్ చేసుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. ఒక అమ్మ 107 సంవత్సరాలు ఆమె ఇప్పుడు కూడా కూర్చుంటుంది. నేను ఆ ఇంటికి వెళ్ళగానే ప్రైజ్ రాడని చెప్తాను. సుజాత నగర్ సిటీ జోన్లో సచివాలయం ఎదురుగా ఇల్లు, మోకరాజు గారి అమ్మగారు. మిషనరీ పరిచర్యకి ఆమె సహాయం చేస్తారు. ప్రతి నెల గృహాన్ని దర్శిస్తుంటాను. ప్రార్థన అయ్యగానే ఆ కోడల గారికి పద్మా సిస్టర్ గారు చెప్తుంది, అమ్మ పాస్టర్ గారికి ఆఫరింగ్ ఇయ్యి, ఆమె సువార్త చెప్పడానికి వెళ్తున్నారు. ఆమె అంటది, ఈరోజు బ్రతికున్నానంటే కేవలం ఏదో ఒక ప్రణాళిక చెప్పిన లోపల దేవుడు నన్ను బ్రతికించాడని చెప్తాడు. ఇప్పటికీ మాట్లాడుతుంది, ఇప్పటికీ అన్నీ తింటుంది ఆమె. 106 సంవత్సరాలు. అది ఎంత నిజంగా 106 సంవత్సరాల వ్యక్తిని ఎప్పుడైనా చూసారా మీరు? ఉన్నారా? ఇంకా చక్కగా ఆమె హెయిర్ చాలా వైట్ హెయిర్, చాలా బాగుంటుంది. ఆమె నీడు నడుస్తుంది, కూర్చుంటుంది, మాట్లాడుతుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. అంటది నాతో, ఈ దేవుడు నన్ను బ్రతికించాడు పాస్టర్ గారు అంటారు. మాట్లాడుతుంది. ఆమెకి బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఎలాంటి కొలెస్ట్రాల్ కానీ, ఎలాంటి కిడ్నీ స్టోన్స్ కానీ, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి హెయిర్ ఫాలింగ్ కానీ ఏమీ లేదు. అంత ఏజ్ మనకి బతకాలని నీకు ఆశ ఉంది జనాన్ని. బ్రతికితే మాత్రం ఏం చేయను, ఆమెలాగా దేవుని పరిచర్య దానికోసం బ్రతికి. హల్లెలూయా. మనం కదా చేతులు నిండా బంగారం, దేనికి బంగారం కదా, పెట్టుకోవడం తప్పలేదు. మనలో కేజీ కొద్ది బంగారం వేసుకుంటారు, ఎలా మాత్రం తెలియదు నాకు. కానీ ఆ మనిషి దేవుడు పిలిచినప్పుడు అవన్నీ తీసేస్తారు కదా, తీసేసి ఆభరణాలు అన్నీ కూడా దగ్గర పెడతారు.
ఏమి తీసుకెళ్ళాడు. కానీ ఈ లోకంలో ఏమైతే పని చేసావో, ఈ లోకంలో ఏమైతే చేసావో అక్కడ మాత్రం ఇక్కడ దేవుడు, ఇక్కడ ఉన్న మనుషుల నుంచే దేవుడు మాట్లాడుకుంటాడు. ఎందుకు ఈ మాటలు నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, దావీదు భక్తుడు సెలవిస్తాడు 138వ కీర్తనలోని అని చక్కగా చెప్తాడు. 138వ కీర్తనలో సంబోధిస్తాడు. ఏమని ఆయన సంబోధిస్తాడంటే, దయచేసి చదవండి. 139వ కీర్తనలోని ఆయన 16వ వచనం, నేను పిండమై ఉండగా నీ కనులను చూచును, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. అది మన జీవిత దినములన్నీ ఎందులో లిఖితం రాయండి? హెవెన్లీ డైరీ, పరలోకపు యొక్క గ్రంథంలోనంట మన దినాలు. ఈ లోకంలో ఇక్కడ వాక్యం చెప్తున్న కిషోర్ పాల్ కూడా ఎన్ని రోజులు బ్రతకాలన్నది కూడా అక్కడ ఆయన మెన్షన్ చేస్తారు. కిషోర్ పాల్ 2025 జనవరి 2-3 తారీఖు వరకు ఈ లోకంలో ఉండాలి, తర్వాత వచ్చానని నేను వెళ్ళిపోవడమే. కానీ బ్రతికి మనం అనుకుంటాము, ఇందాక మీకు చెప్పాను, కౌంట్ చేసుకుంటాం 10, 20, 30, 40, 50, 60, 70, 80. అందుకే అదే దావీదు భక్తుడు సెలవిస్తారు కదా. అందులో మరి 91వ కీర్తనలో రాయబడి ఉంటుంది. అందులో నియమం రాయబడి ఉంటుంది, అక్కడ ఆయుష్ కోసం రాయబడి ఉంటుంది. 90వ కీర్తనలోని 90వ కీర్తన మోసే చేసిన ప్రార్థన అని అందులో చెప్తాడు. 10వ వచనంలో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎన్నడలా 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. ఎంతమందికి ఆయాసం చెప్పండి ఈరోజు? ఆయాసం దుఃఖం. ఒక భక్తుడు పాట పాడాడు, ఆ పాట నాకు సరిగ్గా గుర్తురాట్లేదు. 70, 80, 90 ఆయాసం దుఃఖమే అని పాడతాడు ఒక భక్తుడు. ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. అలాగని చెప్పేసి మన దేవుడి పని ఆపకూడదు. మోషే 120 సంవత్సరాలు బతికాడు, కానీ ఆయన పరిచయం చేసి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కానీ మోషే మరి చనిపోయినప్పుడు కదా, అందులోని రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలోని ఆయన గురించి ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో యెహోషువ ముందు ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరం ఈడు గలవాడు, అతనికి దృష్టిమాన్యం లేదు, అతనికి సొత్తు తగ్గలేదంట. ఎంత మంచి మాట అండి. ఈ మోషే గురించి, ఈ జనుల గురించి రాయాలంటే ఇందులో కూడా ఈ బుక్ కూడా, ఈ గ్రంథం కూడా, ఈ పుస్తకంలో సరిపోతుంది బైబిల్లో. అంటే ఆనాడు దినాల్లో ప్రవక్తలు, యాజకులు కదా దేవుని పరిచర్య నమ్మకంగా చేశారు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని మనం ఇక్కడికి వచ్చి ఉన్నామంటే, మన బలం ఇంకా కదా ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ సొత్తు కలిగి ఉండాలంటే, మన పితృల వలె, అబ్రహాం వలె, ఇస్సాకు, యాకోబు వలె, యెహోషువ వలె, మోషే వలె మనం బాగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? మనము యేసుక్రీస్తు మనసు మనము కలిగే ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తులాగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు అంటే మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. కొంతమంది ఈరోజు బాగుంటే రేపు మళ్ళా వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ మారిపోతాయి. మనం వాళ్ళని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క 12వ అధ్యాయంలో కావాలి, అందులో 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. హల్లెలూయా. కానీ మనం యేసు ప్రభువు ఒకసారి చూసినట్టయితే ఆయన నిన్న కదా, నిన్న రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఆయన రాజ్యం
ఈ లోకంలో కొందరు రావచ్చు, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మన జీవితంలో ఎక్కడున్నాయమ్మా? ఎందులో లిఖితమున్నాయంట? ఆయన దండములో లిఖితమున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన దేవుడు మాత్రం ఒక్కడే ఈ లోకంలోని యథార్థంగా వాడంటే దేవుడు ఒక్కడేనండి. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు. అందుకే పౌలు చెప్తాడు, యేసుక్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఈ దినాన్ని మనం దేవుడి మీద ఫోకస్ చేద్దాం. ఒక్కసారి మనం దేవుణ్ణి చూద్దాం. మనం ఈ సెప్టెంబర్ మాసంలో యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా? ఏమో గతించిన 8 నెలలు ఈ లోకంలో నేను కానీ, వాక్యం చెప్తున్న బోధకుని కానీ, వింటున్న మీరు విశ్వాసులు కానీ, పెద్దలు కానీ ఎలాగున్నారో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడైతే మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఈ కాలం మాత్రము అది ఎప్పుడు ఎండ కాస్తో తెలియదు, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తుందో తెలియదు, ఎప్పుడు మనిషికి ఏమి జరిగిందో తెలియదు మనకి. కానీ అయోమయం భయంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే, యేసయ్య నీలాగా నేను నడుచుకోవాలి ప్రభా, యేసయ్య నేను నీలాగా ఉండాలి ప్రభా, యేసయ్య నేను నీలా జీవించాలి తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు కదమ్మా, ఏమని చెప్తాడు ఆయన? 116వ ఆ కీర్తనలో వాళ్ళందరూ ఒకసారి చూద్దాం. 116వ కీర్తనలోని 118వ కీర్తనలో చదవండి. 8వ వచనంలోని, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే ఎవరిని ఎక్కువ మీరు సేవిస్తున్నారు? ప్రస్తుత దినాల్లో మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా? మనిషి ఎప్పుడైతే ఒకలా ఉంటాడు, దేవుడు ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, నువ్వు ఎక్కడ సుఖంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆయన మాత్రం ఒకలాగా ఉంటాడు. మనిషి మాత్రము అలాగ ఉండడండి. దావీదు భక్తుడు సెలవిస్తాడు, నీ తల్లి గర్భంలో ఉన్న పాపంలో ఉన్న గర్భం ధరించిందంటాడు. ఎందుకంటే మానవుడు పాపంతోనే జన్మించాడు కదమ్మా. పాపంలోనే నా తల్లి గర్భం కలదంటాడు దావీదు భక్తుడు. అందుకే ఎవరి యందు మనం విశ్వాసం ఉంచకూడదు, ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించకూడదు, ఎవరి మీద ఎక్కువగా మన నమ్మకం పెట్టుకోకూడదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం. ఇంకేముందమ్మా అక్కడ? ఎవరి మీద ఎక్కువగా మీరు విశ్వాసం ఉంచారు? ఎందుకు చాలా మంది చర్చకు వచ్చిన అవిశ్వాసం అయిపోతారంటే, వారి జీవితంలో ఏముంటుందమ్మా? ఏయో మూఢనమ్మకాలు కొంటుంటారు. చర్చికి అయితే వస్తారు కానీ వాళ్ళు ఏం పోవు? మూఢనమ్మకాలు పోవు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని ఆయన చక్కగా చెప్తాడు. ఇక నేను వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని దయచేసి చదవండి 10వ వచనంలో, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఎలాగున్నారమ్మా ఇక్కడ గలతీ విశ్వాసం? ఎలాగున్నారమ్మా? మీలో కొంతమంది అయితే మాత్రము చాలా మంది దినాలు చూసుకుంటారు కదా. రేపు సోమవారం మంచి రోజా కాదా, మంగళవారం మంచి రోజా కాదా, బుధవారం మంచి రోజా కాదా, గురువారం మంచి రోజా కాదా, శుక్రవారం మంచిది కాదా, శనివారం మంచిది కదా, ఆదివారం మంచిది కదా. ఇంకా ఎక్కువ డేస్ ఉంటే ఇంకా మనిషి దాని మీద దృష్టి పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా పడతారంటే, దావీదు చెప్పినట్టుగా, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా తల్లి నన్ను పాపంలోనే నన్ను గర్భము ధరించింది దగ్గరగా. ఈ పాప నైజాన్ని మనం విడిచిపెట్టాలంటే కదా, తప్పగా మనం యేసుక్రీస్తులాగా మనం మొదటికి వద్దాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉంటా. దినాలు కొంతమంది అంట దినాలను చూస్తుంటారంట, కొంతమంది మాసాలు.
కదా, ఏ మాసాలు ఉన్నాయి కదమ్మా, ఏ మాసాలు అని లేదన్నాయి కదా. తెలుగు చదువుకున్నానికి ఎక్కువ గుర్తుంటుంది. శ్రావణ మాసం, ఏదో ఆషాఢం, ఇంకా అదే విజయ్ కుమార్ మేడం బాగా చెప్తుంది. ఎందుకంటే తెలుగులో ఫస్ట్ మేడం గారు చక్కగా ఆషాఢం, శ్రావణము ఇవన్నీ ఉన్నాయండి. మాసాలు కూడా ఆచరిస్తారు. ఇంకేమున్నాయండి అక్కడ? ఉత్సవ కాలములు, మన సంతోషపరిచే కాలాలు కదా. సంక్రాంతి పండుగ, ఇంకేంటమ్మా, ఇంకేంటిది వస్తుంది వచ్చే నెల అక్టోబర్లో దసరా పండుగ, వచ్చే 7వ తారీఖుని వినాయకుడి పండుగ. చాలామంది మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా ఇలాంటి దినాలు, ఉత్సవ కాలములు, మాసములు, ఇంకేంటి ఉన్నాయండి అక్కడ? సంవత్సరములు ఆచరిస్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగలు కూడా ఉన్నాయి. తీర్థాలు జరుగుతాయి జనవరిలో. ఎన్ని ఆచరిస్తుంటారంటాం. ఎన్ని ఎవరు ఆచరిస్తారంటే, ఎవరన్నా ఆచరించేది మన చర్చికి వచ్చినదే. బయట ఎవరు ఆచరించరు, మన చర్చికి వచ్చిన ఆచరిస్తారు. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను అమ్మ, వచ్చే నెలలో మనకి 7, 8, 9 యూత్ క్యాంప్ ఉందమ్మా, పంపించంటే దసరా పండుగ బ్రదర్. ఆ రోజు మనకి కొంచెం చుట్టాలు వస్తారు ఇంటికి, పిల్లలు కూడా అందులో బిజీ అయిపోతారు బ్రదర్. నువ్వు పాడైపోతున్నావు, నీ భార్యను పాడు చేస్తున్నావు, నీ పిల్లలను పాడు చేస్తున్నావు. కొంచెం భార్యను భర్తలు పాడు చేస్తుంటారు. ఎందుకు పౌలు ఈ ఇంటెన్షన్, ఎందుకు ఈ మాట అక్కడ ఉపయోగించాడంటే, అలాంటి విశ్వాసులు ఆనాడు దినాల్లో కూడా ఉన్నారు. ఆశ్చర్యం వస్తుంది పని. ఈ దినాన్ని ఇంకా నువ్వు కాలాలు, ఉత్సవములు, మాసములు, సంవత్సరములు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ముహూర్తాలు, ఇలాంటి దేవి కూడా చూడొద్దన్న దయచేసి. ప్రభువు రాజ్యము సమీపించింది. హల్లెలూయా. ఏమి సమీపించింది? ప్రభువు రాజ్యము సమీపించింది. నువ్వు ప్రభువు నమ్మేవు కాబట్టి నువ్వు ప్రభువులాగా జీవించాలి. వేరే విధంగా ఈ లోకంలో జీవించదు దయచేసి. ఇది మీ మంచిగా చెప్తున్నాను, ఆత్మీయ జీవితాన్ని చెప్తున్నాను. మనందరికీ ఒక ఎయిమ్ ఉంది. ఏంటది? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కావాలంటే ఇవన్నీ మనం వదులుకోవాలి ఈ లోకంలో. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. తెలుసమ్మా, ప్రకటన గ్రంథంలో ఏమైనా రాయబడి ఉంటుందంటే చూడండి దయచేసి. ఆ యొక్క 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ యొక్క 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానే వెచ్చగానే వండిన మేలు, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటు నుండి ఉమ్ము. ఎవరైనా ఎప్పుడేస్తారు మన మీదమ్మా? ఎవరైనా ఉమ్మేస్తారు నీ మీద ఎప్పుడైనా? ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నది నా మీద ఉమ్మేస్తారు అంటే నా బట్టల మీద తోలింది. ఉమ్ము గట్టిగా వేశారు కానీ కొంచెం దూరం వెళ్ళిపోయి చూస్తున్నాం. వాళ్ళంతా పాంపాలకు తింటారనమాట. కానీ ఆ లోకస్తుడే నా మీద ఉమ్ము వేస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంటే నేను. కానీ దేవుడు మాత్రం, దేవుని దృష్టిలో నువ్వు కొన్ని వదులుకోపోతే ఏంటంటే అవి కాలాలు, మాసములు, ఉత్సవములు కదా, సంవత్సరములు, ఇంకా నువ్వు ఆచరిస్తూ దేవుని సన్నిధికి వస్తే మన బ్రతుకు ఎలాగున్నట్టు అంటమ్మా? ఎలాగుందా? వెచ్చగా ఉందా, వేడిగా ఉందా? నులివెచ్చగా ఉంటుంది. నులివెచ్చని జీవితం అది చాలా డేంజర్ జీవితం. అంటే అటు మంచిగా లేవు, ఇటు చెడ్డగా లేవు, అటు ఇటు పైగా ఉన్నావు. దేవుడు నులివెచ్చగా ఉండే జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేసి నిర్దించుచున్నాను, ఉమ్ము వేయ నిర్దేశించుచున్నాను అన్నాడు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ లైఫ్. నువ్వు క్రైస్తవుడిగా నువ్వు నిజంగా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నావంటే కదా, ఆరాధన చేస్తున్నావంటే, ఆ స్తుతి చేస్తున్నావంటే అది సులువైన జీవితం కాదండి. అది కత్తి మీద ఏమంటారు? కత్తి మీద
స్వాములు అంటే దాన్ని ఏమంటారు తెలుగులో చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేయండి. కత్తి మీద స్వాములు అంటే అర్థం ఏంటండి? చాలా డేంజర్. సరిగా పట్టుకోలేదని కాదు, మనకేమవుతుంది, తెగిపోతుంది. మన జీవితం చాలా కష్టమైన జీవితం, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే అపవాది మనం ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తుందంటే మనం చాలా బాధపడుతుంటాడు. నేను చర్చికి వచ్చే ముందు కదా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఏమనవసరం లేదు, ఎవరిని ఈ రోజులు ఎవరిని తిట్టిన అవసరం లేదు. నువ్వు ఎవరు జోలికి పోనా, నువ్వు ఎవరికి జోలికి పోకుండా సరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, నిన్ను కావాలనే కాలు దిగుతుంటారు. నా పార్కింగ్ ప్లేస్లో నా బండి నాకు ఉంది, అక్కడ నా పార్కింగ్లో నేను పెట్టుకున్నాను. అలాంటి వేరే పర్సన్ మా అపార్ట్మెంట్లో వేరే వ్యక్తి వచ్చి నా బైక్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాడు. నా దగ్గర చాలా మంది అలా తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు ఏమంటారు, మనం మూర్ఖులు, పశుప్రాయులు, పెద్దగా మతం పిచ్చెక్కువానికి, కులం పిచ్చెక్కువానికి. ఈ అపార్ట్మెంట్లో క్రైస్తవులు ఉండకూడదు, మనమే ఉండాలి, మనమే. మీ సంగతి తెలుసని కిషోర్ గారు, మీకు ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ వస్తాయండి, మనకి ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ వస్తే అక్కడ ఎందుకుంటాం, వైజాగ్ ఎందుకుంటాం, అద్దీంట్లో ఎందుకుంటాం, ఎక్కడో రాయల్గా బతుకుతాం మనం. అంటే ఆయన జోలికి వెళ్ళకపోయినా, ఇంకా మాట్లాడకపోయినా కదా, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినా మనం ఏమంటారు, కావాలని ఏదో విధంగా మన మాట జరిగితే మనం కొట్టుకోవడానికి చూస్తున్నాం. ఎంత భయంకరమైన జనాలు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సమయాల్లో దేవుని ఆత్మలు లేకపోతే వారి పెళ్ళి మనం ఏమవుతాం, మనం తగాదాలు ఏమంటారు, తగువులు. ఎన్నిసార్లు 7 సంవత్సరాల నుంచి అతను బాధ పెరుగుతున్నాడు, కానీ నేను సార్ హౌ ఆర్ యూ సార్, బాగున్నానా. ఆ కిషోర్ గారిని ఎంత కఠినంగా మాట్లాడినా మీరు మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోతారండి, మాకు అర్థం కాదు అంటారు. అందులోనే ఉంది క్రీస్తు ప్రేమ అని చెప్తారు. ఆ మాట చెప్పకండి, అది క్రీస్తు ప్రేమ కాదు, కిషోర్ ప్రేమ అనుకుంటారు. అంటే నాలో ఎవరున్నారు, క్రీస్తు జీవిస్తున్నాడు. అలా క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన జీవితము నులివెచ్చగా ఉన్నదండి. ఉంటే చల్లగానే ఉంటాను, వెచ్చగానే ఉంటాను, కానీ నులివెచ్చని జీవితం బ్రతుకుంటుంది. సగం అన్నం మరిగితే అన్నం తినబుద్ధి వస్తుందండి, తింటే ఏమవుతుంది, కొడుకు నొప్పి వచ్చేస్తుంది. సగం ఉడక కూర తింటే ఏమవుతుంది, మనకి వాంతులు మోషన్స్ అయిపోతాయి. అలాగే క్రైస్తవ జీవితం ఉంటే నువ్వు కంప్లీట్గా ఒకేలాగా ఉండు, ఒకేలాగా జీవించు, ఒకే హృదయం కలిగి ఉండు. మనది హెబ్రీయుల కోసం పత్రికలో ఎలాగైతే చెప్తాడో భక్తుడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా, ఆ విధంగా ఉండి బిడ్డ. ఎప్పుడు ఎలాగుంటావో నీకే తెలియదు, ఎప్పుడు ఎలా జీవిస్తావో నీకే తెలియదు, ఎప్పుడు చర్చకు వస్తా నీకే తెలియదు. అంటే మన జీవితంలోని సిద్ధపాటు లేదు, మన జీవితంలోని క్రీస్తు మనసు లేదు, మన జీవితంలో దేవుని మనసు లేదు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అందుకే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ప్రభువా ప్రభువా అని పరిచయం ప్రతి ఒక్కడు కూడా ఎలాంటి నిజం చెప్తున్నాను. ఎందుకంటే నీ క్రియలు చల్లగా లేవు, వేడిగా లేవు, నులివెచ్చుకుంటాయి. ఎందుకంటే నీ జీవితం ఇంకా ఇక్కడ పౌలు చెప్పినట్లుగా దినాలు, మాసాలు, ఉత్సవకాలములు, సంవత్సరములు ఆచరిస్తున్నావు. అందుకనే మీ విషయమైనా కదా, మీ విషయమై నేను కష్టపడిన మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోలేమని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటాడు. అందుకని చాలా మంది ప్రపంచంలో క్రైస్తవులు చూసినప్పుడు, ప్రభువా వీళ్ళు నిజంగా మరణం వరకు నమ్మకం ఉంటారు తండ్రి, వీళ్ళు ఒకే మనసు కలిగి జీవిస్తారు ప్రభువా అని నేను కొన్నిసార్లు భయపడుతుంటాను. నా సహోదరులు చూసినప్పుడు, కొంతమంది నాతో పనిచేసిన సేవకులు చూసినప్పుడు, చాలామంది దేవుణ్ణి నమ్ముతారు కానీ వారు పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండరండి. చాలా మూఢనమ్మకాలతో కదా, ఇంకా ఏదో పితరుల సంబంధమైన అలవాట్లతో ఉంటుంటారు. ఒక గృహానికి ఈ మధ్యనే దర్శించాను ఎస్కాట్లో. ఒక బుడబుడ కూడా వచ్చాడు లాస్ట్ వీక్ ఆ ఇంటికి. టికెట్ మంది అక్కడికి వెళ్ళగానే
టికటికమంటే చూస్తే నేను అక్కడే కూర్చున్నాను. 10 గంటల టైము, 10 గంటలకు వచ్చాను. బుడబుడుకులు నా చిన్నప్పుడు ఎప్పుడు 3 గంటలకు వచ్చేవాడు. నేను చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు, అప్పుడు 40 years బ్యాక్. 40 years బ్యాక్ అంటే అందరం అప్పుడు మనం మోస్ట్లీ విలేజెస్ వెళ్ళాం కదా. 40 years బ్యాక్ అప్పుడు శబ్దం ఎప్పుడన్నా నేను ఈ వెళ్ళిపోయిందా అప్పుడు అలా యాంగర్ బయట అమ్మాయి వచ్చి చూడు ఏది అన్నాడు. ఆడిచ్చిన టోపీ ఎట్టుకొని గంట పెట్టక వస్తుంది. వెళ్ళి 100 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చింది ఆమె. అమ్మ మీ కూతురి పేరు చెప్పండి చెప్పేసింది టకటకమని. ఆ లక్ష్మి ఇది అయితే మొదలు చదివేసి టికటికమని. అమ్మ ఇంకేంటి ఇంకా ఏంటి ఏముందంటే ఏదో చెప్పింది. ఆ దేవుడు నమ్ముకున్నారే. అది వెళ్ళిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చింది. ఆమెకి ఏం చెప్పాలి నేను? వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారంటే చర్చికి ఎల్డర్స్, ఎవరమ్మా? సంఘానికి పెద్దలు ఇద్దరు కూడా. వాళ్ళకి ఏం చెప్పాలి నేను అంటే వాళ్ళ జీవితం ఇంకెలాగుంది? వాళ్ళు ఏం ఆశ్రయిస్తున్నారు? ఇలాంటి సంవత్సరాలు, ఇలాంటి మాసాలు, ఇలాంటి ఇంకా మూఢనమ్మకాలు వాళ్ళ మనసులోని ఉన్నాయి. ఇలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరండి. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే. అందుకే ఎన్ని ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించాడు మోషే ద్వారా? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు జాగ్రత్తగా మనం పాటిస్తున్నామా కదా? 10 ఆజ్ఞలు ఎంతమంది రోజు ప్రార్థన చేస్తారు? పట్టుకొని మీ ఇంటి మీద, మీ ఇంట్లో రాయబడ్డాయా? మీ ఇంట్లో వాల్ మీద రాయబడ్డాయేమో? ఏం కొనుక్కోలేదు మీరు? నేను తప్ప మీకు వేరేగా దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ ఏ రూపమైన చేసుకోకూడదు, సాగులు పడకూడదు, పూజింపకూడదు. ఎందుకంటే నేను రోషము గల దేవుడిని. హల్లెలూయా. మర్చిపోతాను మనం. ఏపించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. విశ్రాంతి 7వ దినం. అందులో నీ దాసుడు నీ దాసి ఏ పని చేయకూడదు. నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య, ఇల్లు దేని ఆశింపకూడదు. ఆజ్ఞలు మనం చక్కగా చదివి దానికి లోపెడుతున్నామా? ఎందుకంటే మనందరం కూడా మన ఏమిటమ్మా, మన ఏమిటి, వాట్ ఈస్ అవర్ గోల్? 70-80 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరి అది కావాలంటే లోకంలో ఎలా ఉండాలి మనం? ఎందుకు పౌలు భయపడ్డాడు గలతీ సంఘాన్ని చూసి? ఇది ఇంకా కాలాలు, మాసాలు, ఇవి అవి అవి ఇవి ఇవి అవి ఈ సంఘంలో ఉన్నాయి కాబట్టి ఇది పరలోకం వెళ్ళరేమో. నీ పడిన ప్రయాసము, నీ కార్చిన కన్నీరు, నిండిన ఉపవాసం, నీ ప్రకటించిన సువార్త ఇదంతా వ్యర్థమైపోతుందేమో. ఏంటి విశ్వాసులు భ్రష్టులు అయిపోతున్నారు అని వాళ్ళు చూసి ఆయన బాధపడ్డాడంట. ఈరోజుని రాయి గారి దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, కానీ ఆయన ఎంత కష్టపడ్డాడో ఒకసారి, ఎంత ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఇక్కడ వచ్చింది, దేవుని మందిరం ఇక్కడ స్థాపించగలిగారు. కానీ రాయి గారు నిద్రించిన తదనంతరము ఈ పరిచర్య దేవుడు వీరికి అప్పగించారు. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు అనుకున్నారమ్మా, రాయి గారు బ్రతికొప్పటి నుంచి వెళ్తారు, సారింటికి వెళ్తారు, ఆ సారింటికి వెళ్తారు, ఇద్దరు మాకు సహాయం చేసేవారు. ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఎన్నుకున్నాడు. మీ జీవితాన్ని కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సంఘంలో. హల్లెలూయా. రాయి గారు ఉన్నప్పుడు ఏ విశ్వాసంతో ఉన్నారో ఇప్పుడు కూడా అదే విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, ముసలివారి వరకు కూడా విశ్వాసంలో ఏమాత్రం కూడా మీరు దిగజారిపోకూడదు. ఒకనొక రోజున మనము కూడా మన ఎక్కడికి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని మనకున్న మూఢనమ్మకాలను, సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళు ఎవరిలో కూడా ఉండకూడదు. రెండోది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దినాన్ని. దేవుని కోసం దేవునికి నువ్వు ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు ప్రతిరోజు?
ఏంటమ్మా దేవునికి ఎంత సమయం ఇవ్వగలుగుతుంది? సంఘంలో ప్రార్థించే పురుషుడిగా, సంఘంలో ప్రార్థించే స్త్రీగా, కన్నీరు కార్చే పురుషుడిగా, కన్నీరు కార్చే స్త్రీగా ఉండగలుగుతున్న సంఘంలో దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావా? సువార్తను ప్రకటించేవాడిగా ఉంటున్నావు నువ్వు. మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఏంటంటే, ఎవరు వెళ్ళని ప్రాంతాల్లోని సువార్త ప్రకటించే వారి పట్ల మీరు మీ సంఘం మాత్రము ప్రతి ఒక్కరు 50 రూపాయల మాలకు 100, 200, 500 కూడా ప్రతి నెల మా ప్రాంతీయ కార్యదర్శి గారు విజయ్ కుమార్ సిస్టర్ గారు నాకు నిన్న అందించే నేను ఇండియన్ బ్యాంకులో దాన్ని డిపాజిట్ చేయడం జరిగింది. అది చాలా అప్రిషియేటింగ్ వ్యవహారం. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎవరు కూడా సువార్త పరిచర్యకి రావడం లేదు. కానీ మన చర్చ్ చిన్న చర్చే, కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు చేతులు చాచి మరి ఇండియన్ నియోజకవర్గ విషయంలో సిస్టర్ గారిని ఒక ప్రాంతీయ కార్యదర్శిగా పెందుర్తి ప్రాంతానికి అపాయింట్మెంట్ చేస్తాం. బోర్డు వారు, బెంగళూరు వారు. ఇప్పుడే నా సిస్టర్ గారు ఇలా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మాకు సపోర్ట్ ఉండేది. మొదట నేను వెళ్ళి అక్కడ రిసిప్ట్ ఇచ్చి నేను ఆఫర్ తీసుకున్నాను. ఇప్పుడు అలాంటి దేవుడు చాలా బలమైన బాధ్యత దేవుడు అప్పగించాడు. ఎప్పుడైనా అనుకున్నారు సిస్టర్ మీరు? నేను అనుకున్నాను సిస్టర్, నిజంగా సిస్టర్ గారితో కూడా ఎక్కువ మాట్లాడు. మేడం బాగున్నారా? ఏదో నెలకు ఒకసారి, నెలకు 2 నిమిషాలే సార్, 2 నిమిషాలు మాట్లాడతారు. సార్ బాగున్నారు, ఇంటికి రమ్మంటారు, అంతే. ఎందుకు దేవుడు వారిని ఇద్దరిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. అయ్యో నన్ను ఎన్నుకోలేదని బాధపడద్దు మీరు. చర్చిలో పాటలు పాడేవారిగా కదా, చర్చిలో సేవ చేసేవారిగా కదా, మీ దైవజనులతో కలిసి కదా, ఆయా ప్రాంతాల్లో కాటేజ్ మీట్లు జరిగితే వెళ్ళి వారితో సహకరించండి. దేవుని పనిలో చురుకుగా ఉండండి మీరు. నాకు ఇవ్వాల్సిన 45 మినిట్స్ ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయి, ఇంకా పోగొంటుంది. నేను వినడానికి ఇష్టపడండి. మీరు ఏమాత్రం దిగజారిపోయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమవుతుందంటే, నాకు అర్థమైపోతుంటుంది. అది నాకు మాట్లాడాలి ఆయన. హల్లెలూయా. మీ అటెన్షన్ ఏముండాలంటే దేవుని వాక్యం వైపు దృష్టి పెట్టండి. మీరు దృష్టి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. నేను మాట్లాడుతున్నప్పుడు అది మీ జీవితాన్ని ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తాడు. మనందరం ఎవరమి? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మనందరం ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తులా ఉండాలి. మనందరం ఎవరిలో ఉండకూడదు? ఈ లోక సంబంధమైన మనుషులాగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల కంటే ఎవరిని ఎక్కువ నమ్మాలి? దేవుని నమ్మాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మనం పిలిచాడు. మన బ్రతుకులు ఎలాగున్నాయంటే, ఒకప్పుడు ఎలాగుండి సువార్త రాకముందు, సువార్త వచ్చిన తర్వాత ఎలాగున్నాయి మన బ్రతుకులు? చీకటమయంలో కదా, చెయ్యలేని పాపాలు, చూడలేని దృశ్యాలు, చెప్పలేని నోటంట అబద్ధములు కదా, ఎన్నెన్నో మనం చేస్తాం. కానీ దేవుడు ఈ రోజున తన కుమారుని యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈరోజు మీరు తీసుకోబోయే ఈ ప్రభు బలలో మీరు పాలుబొమ్మలు పుచ్చుకుంటున్నారు. ఒకసారి తీసుకునే ముందు దేవుని దగ్గర కన్ఫెషన్ చేసుకోండి. అందుకే యోహాను రాసిన ఆ మొదటి పత్రికలో రాయబడింది 1:8 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసిన, విడిపించిన, పవిత్రులుగా. హల్లెలూయా. ఈ రోజులని ఎవరు కూడా నన్ను పవిత్రుడని, నేను పవిత్రురాలని పిలవరు. దొంగ అని పిలుస్తాను నన్ను అందరూ కూడా. ఎందుకంటే నీతిమంతుని కొరకు ఆపదలు నిజమే. అది 33వ కీర్తన 1 నీతిమంతుని ఆపదలు ఎన్నమ్మా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, అనేకమైన కష్టాలు మనకు వస్తాయి. అవి ఎంతవరకు వస్తాయంటే, నేను తీసుకెళ్ళి ఆ పెట్టులో పెట్టేందుకు నీ మీద అందరి మీద వేస్తుంటారు. ఇది ఎందుకు ఎలా చచ్చిపోయింది, ఇది ఎందుకు ఎలా చచ్చిపోయింది, చనిపోయిన తర్వాత కూడా సాడీ వేస్తుంటారు. కానీ నువ్వు చనిపోయే ముందు దేవుని కోసం పరిపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆ చనిపోయిన లాజరు లేపినట్టు దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఈ రోజుని మనం బ్రతికి ఉన్నాం కరెక్టే, కానీ కొన్ని విషయాలు ఇంకా మనం చనిపోయి ఉన్నాం.
వాటి నుంచి బయటికి రావాలి. వీటి నుంచి మూఢనమ్మకాలు, మనస్పర్ధాలు కదా, సొలుగులు, వీళ్ళ గురించి వెళ్ళిపోతే వాళ్ళ కోసం చెడ్డగా మాట్లాడటం, ఇవన్నిటి నుంచి కూడా సంఘంలో ప్రతి ఒక్కరు డెలివరెన్స్ కావాలండి. హల్లెలూయా. డెలివరెన్స్ కావాలొద్దా మీకు? అందుకే నేను తమిళనాడులో సేవ చేస్తాను. ఎక్కడమ్మా? తమిళనాడులో. మీరు వస్తారంటే తీసుకెళ్తాను అక్కడికి. అక్కడ చర్చి కాపరిగా ఉండేవాడిని. అక్కడ మా సంఘబద్ధతో కలిసి కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళేవాడిని. వెళితే మా సంఘబద్ధని బయట కింద గోలు ఉంటుంది, గోనె, ఆ గోలు మీద కూర్చోపెట్టేవారు. నేను పాస్టర్ గారిని భయపడి లోపల రానిచ్చేవారు. ఎందుకంటే ఆ విలేజ్లోని ఎక్కువగా కులా పిచ్చి ఎక్కువ అండి. అక్కడ కర్ణాటక, తమిళనాడులో, ఓసూరు, కృష్ణగిరి జిల్లా. ఏ పిచ్చి ఎక్కువ అక్కడ? చెప్పండి మీరు. ఎవరు మాట్లాడరా? క్యాస్ట్ ఫీలింగ్స్ వెరీ డేంజరస్. ఆయనండి బయట కూర్చున్నాను, నేనేమో లోపలికి వెళ్ళాను. రా బాబు అంటే, అన్న రానన్నా అన్నాడు. వెంకటేష్ అన్న అన్నాడు. వెంకటేష్ అప్ప ఆయన పేరు. అన్న అక్కడే కూర్చోండి బాబు, ఇంట్లోకి రాకూడదు, ఊరు అందరూ చూస్తే మమ్మల్ని ఊరు నుంచి బయట పంపించేస్తారు. నేను చాలా బాధపడ్డాను. చెప్పలేక 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 చాలా యాతన పడిన 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు చూస్తే చాకల క్యాస్ట్ ఏంటమ్మా, ఇతను చూస్తే ఏదో అదర్ క్యాస్ట్. ఆయన యేసుప్రభుని నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు, చర్చికి వస్తున్నాడు. ఈయనంటే ఆ ఇంట్లోకి రాకూడదు. బాబు ఆయన పేరు. ఇప్పుడు ఆయన పాస్టర్గా పెట్టాను అక్కడ. హల్లెలూయా. నా చర్చి వదిలిపెట్టిన తర్వాత ఆయన పాస్టర్గా పెట్టాను. ప్రార్థన చేశాను. దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. గౌడ్స్ ఎక్కువ, లింగా ఎక్కువ. గౌడు, లింగా, ఏంటమ్మా, రెడ్డి, కాపు, బలిజీ, హైకస్ట్. అక్కడ నన్ను ఇల్లు తీసుకోవడానికి కదా, ఇల్లు ఎవరు లేదు. ఎందుకంటే ఈయన ఎస్సీ క్యాస్ట్ ఇవ్వకూడదని చెప్పేసి ఇల్లు ఇచ్చిన 6 రోజులకి ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఆ ఊరు ఆయన మా ఇంటి వంటగా చాకలి గారు, చాకలి క్యాస్ట్. సార్ మీరు ఏ క్యాస్ట్ సార్ అంటే, సార్ నేను రాజులని యాజక సమూహం. రాజులే మీరు? అవును. ఎవరు అనుకున్నావు? ఎక్కడ ఉంది సార్ సర్టిఫికేట్? ఉందంటే ఇలా బైబిల్ ఓపెన్ చేసి కదమ్మా, పేతురు రాసిన మొదటి పత్రికలోని ఏంటి, పేతురు రాసిన మొదటి పత్రిక ఇలా తీసి ఆయన ముందు ఇంద్రానికి వెళ్ళినప్పుడు చూపించిన వాక్యాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక, అందులో రాయబడి ఉంటుంది 9వ వచనం. చదవండి. 2:9 అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలనై. అది మేము ఆ ప్రజండి, ఆపగా చెప్తాను. అవునండి. మరి క్రిస్టియన్స్ అంటే అంతా మీరు ఏమనుకుంటున్నారు? రాజులే. క్యాస్ట్ అనేది మాకు లేదు. ఎవరెవరో పితరులు ఇక్కడ పెట్టారండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. అది మనం పెట్టుకున్నాం, కానీ బైబిల్లో ఎక్కడ రాయలేదు బ్రదరు. నువ్వు అలాగని చెప్పేసి మేము అడ్డవాణి తినో బ్రదర్ అని చెప్పాను. దేవుడు సృష్టించిన ప్రతిదీ తినొచ్చు, కానీ మేము అలాంటివి ఏం తిన దయచేసి అంటే, అప్పుడు మీరు రాజులండి. బైబిల్లో రాయబడింది మీకు అంటే ఇంకా తెలియదు. బైబిల్ అంటే ఎంత ఇల్లు ఇచ్చాడు మాకు. ఆ ఇంటికి ఎవరైనా వస్తే ఒప్పుకున్నాడు కదా ఆయన. కానీ ఆ వ్యక్తి కోసం మేము హిందువే ప్రార్థన చేసాం. ఆ వ్యక్తి మార్చాడు దేవుడు. ఆ వ్యక్తి కూడా చర్చికి రావడము ప్రారంభించాడు. ఓసూరు ప్రాంతం చాలా భయంకర ప్రాంతం. బైబిల్ పట్టుకొని తిరిగితే కొడతారు. ఎందుకంటే ఎవరెవరు ఏ జాతీయులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు క్రీస్తు గురించి ప్రకటిస్తారని కొడతారండి అక్కడ. ఆ ఏరియాలో మేము దేవుని ఆత్మతో ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు అలాంటి సంఘంలోని ఎలాంటి ఏమీ రాకుండా ఆ సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా మేము వాక్యము ద్వారా వారిని మార్చగలిగాం. హల్లెలూయా. ఈనాడు దినాల్లో సంఘాలు ఎక్కువ ఏముందంటే, ఏముందమ్మా, ఏముంది? ఇది బీసీ చర్చ్ ఒక చర్చ్, కమ్మోలు ఒక చర్చ్, ఎనమోలు ఒక చర్చ్, రెడ్డిది ఒక చర్చ్. ఉన్నాయి లేవా? ఉన్నాయి.
బ్రదర్ మీరు ఏ కష్టం కదా అలాగైతే వాక్యం వెళ్తారు అబద్ధమో ఏంటి పరలోక రాజ్యంకి వెళ్తారా బ్రదరు? క్యాస్ట్ ఫీలింగ్ చూసిన దయచేసి అలాంటి వాళ్ళు మీరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడి అది తప్పు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్మావో అప్పుడే ఆ రోజు నీ కులము చచ్చిపోయింది, చనిపోయింది, సమాధి చేయబడింది. హల్లెలూయా. మా అమ్మగారు అయితే అంత తిట్టేవారు, ఆ దేవుడు ఈ దేవుడిని నమ్మారు, ఈ క్రిస్తాను కూడా తిట్టింది అమ్మ. మా అమ్మ పేరు సీత, నర్సిపట్నం ఉంటుంది, 80 years. ఆ సిబిఎం కొమ్మడు అందరూ కూడా సీతను దేవుడు ఎలా మార్చాడు, మనలో తిట్టింది, మనలో శపించింది, శపించిన ఆమె ఈ రోజుని ఏ కులాన్ని అయితే శపించిన పేరు పెట్టుకొని ఇప్పుడు ఆ గొప్ప దేవుని విశ్వసించింది, ఆ కుమారుని ఈరోజు దేవుని సేవకి ఇచ్చింది. అది నిజమైన మతం అంటే, అది నిజమైన కులం అంటే. మన కులం ఒకటే, క్రీస్తు కులం. హల్లెలూయా. రక్షణ చూపించే కులం మనది. ఎందుకంటే ఈ మాటలు మీకు చెప్తున్నాను, మనం క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తులాగా నిన్న నేడు ఏకరీతిగా ఒకేలాగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు గురించి ఆలోచించినట్లయితే చెప్పడానికి సమయం లేదు. సమరయ దగ్గరికి వెళ్ళాడు కదా, సమరయ ఏమంది యేసుప్రభుని, యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. కానీ యేసుప్రభు యొక్క విజన్ ఏంటి? పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను సుజాత నగర్లో, 2 సిస్టర్స్ పక్కన ఉంటారు. ఏంటి సార్ ఆ ఇంటికి వెళ్తారు, ఆమె వ్యభిచారం చేస్తుంది, ఆమె ఇష్ట కాడికి మీరు తీసుకుంటారు సార్. ఏమంటుంది, మరి నీ సంగతి ఏంటని అడిగాను నేను. ఆమె తల్లి అంతే, కూతురు అంతే, అందరూ అంతే, వాళ్ళందరూ అదే పాపం చేస్తారు, గోడ నుంచి చూస్తారు అంటుంది. ఇంకోసారి చెప్పక నాడు చెప్పకమ్మా, నువ్వెవరు తీర్పు తెచ్చడానికి, ఎవరు తీర్పు తెచ్చడానికి, వాళ్ళు ఏ కులమైతే నీకెందుకు, ఎవరైతే నువ్వెవరు తీర్పు తెచ్చడానికి? నువ్వు బైబిల్ చదువుతున్నావా? నువ్వు అసలు నిజంగానా? ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని ప్రాక్టికల్ విషయాలు లోకంలో జరుగుతున్నవి. ఎందుకంటే ఆమె కులం వేయాలంటే ఈమె కులం వేయాలంట, ఆమె చిన్న కులం అని చెప్పేసి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి తీసేమో దయచేసి, నువ్వు తీసేసి ఈ ఆదివారం చర్చికి వెళ్ళి, నేను మన ఆవారం జరిగింది, ఈ ఆదివారం చర్చికి వెళ్ళి ప్రభు నాలో ఉన్న ఈ చెడ్డ తలంపనే మనసు తీసివేసి ప్రభునైనా నన్ను మన్నించి నీ బలలో నేను ఆ పాత్ర తీసుకోవాలి. యేసు ప్రభు ఎవరి కోసం ఇచ్చాడమ్మా ఈ శరీరము? ఎవరి గురించి చెప్పమ్మా, ఎవరి గురించి అమ్మా, ఎవరి గురించి చెప్పాలి? అందరి కొరకు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం రాయబడి ఉంటుంది. ఏమంటే యేసుక్రీస్తు అందరికీ, అంటే ఒక ఎస్సీ వరకు ఎస్టీ వరకు కాదు, అందరికీ. అందుకే నేను ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నానో అప్పుడే నా కులాన్ని నేను సమాధి చేస్తానండి. హల్లెలూయా. నా పిల్లలకి ఏ కులం నుంచి పెళ్లి చేస్తాను, మా కొడుకులిద్దరికి. మాకు అలాంటివి లేవు, మా మిస్సెస్ కానీ నాకు కానీ అలాంటివి లేవండి. క్యాస్ట్లు ఇంకేం చెప్తారు, పిల్లలకి క్యాస్ట్లు మా కులమే, మా కులమే, మా కులమే. ఎందుకు ఇవన్నీ? మన భారతదేశంలో ఉన్నవన్నీ ఎక్కువ ఏంటంటే ఇది ఒక మూఢనమ్మకం, ఇవన్నీ ఆచారాలు అది, ఇవన్నీ ఇంకా ఆచరిస్తున్నాం మనం. అదే డబ్బున్నాము అమెరికా అయితే అమెరికా పనులు చూడండి బెదరు, అప్పుడు ఆ కులాలు అప్పుడు ఉండవు వాళ్ళకి. అమెరికా అయితే పర్లేదు, బాగా డబ్బు ఉంటుంది కదా. మరి ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఇక కులము గోత్రము మాసం పుట్టింది కదన్నీ ఒకరు పెళ్లి గ్రూపులో చూస్తున్నాడు, ఈ నక్షత్రంలో పుట్టాడు, ఈ డేట్ ఆఫ్ బర్త్ని పుట్టాడు. ఎన్ని ఏం చేయాలి మనము? చంపి వేయాలి. హల్లెలూయా. ఎన్ని ఏం చేయాలి మనము? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఈ ప్రభు బలలో మనం పాలు పంపులు పుచ్చుకొని. ఎందుకంటే ఒక్క శరీరమై ఉన్నాం. ఏంటో శరీరం సంఘము? క్రీస్తు సంఘం. ఇది సత్య సువార్త సంఘం, సత్యాన్ని మిమ్మల్ని ఆ సువార్తను నడిపించే సంఘం. ఈ సంఘం ఒకే ఆలయము, ఒకే శరీరమై ఉన్నప్పుడు మనలో ఎలాంటివి కానీ మన శరీరంలో ఏమీ కూడా మన శరీరంలోని ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఇవ్వాల్సిన సమయం అయిపోతుంది. వాక్యాన్ని నిష్కృణ్యంగా వివరించాలంటే సమయం కావాలి.
వాక్యం వినాలి ఉందా ముగించాలమ్మా మీకు? చెప్పండి అమ్మా. ఇది శ్రేష్టమైన వాక్యం. ఇది నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవి మన జీవితం సరిపోదు. 80 years నాట్ ఇనఫ్, 100 years నాట్ ఇనఫ్ అంటారు చాలామంది పెద్దల దగ్గర. నేను ఇంకా చాలా విషయాలు బైబిల్ గురించి నేర్చుకోవాలంటాను. నేను బైబిల్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యాను, అయినా సరే ఇంకా నేను నేర్చుకోవాలి. నేర్చుకునే వ్యక్తిగా ఉన్నాను, నేర్చుకునే ఒక స్టూడెంట్గా ఉన్నాను అంటాను. తెలుసుకునే వాళ్ళు అలా వెళ్ళిపోయి అలా కూర్చొని 10 మంది నేర్చుకోవాలి. వినటం వల్ల మనకి ఏమొస్తుంది? ఎవరి గురించి విశ్వాసం వస్తుంది? క్రీస్తుని గురించి విశ్వాసం మనకు వస్తుంది. ఆ క్రీస్తు ఎలాగున్నాడు మనకి? ఎబ్రిలో చదివాం కదా 13వ అధ్యాయంలో. ఆయన ఎప్పుడు కూడా ఒకేలాగున్న దేవుడు. కాబట్టి మనం కూడా అదే మనసు కలిగి ఉండాలి. ఒకవేళ క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను ఇంకా ఎలాంటి అపోహలు, ఎలాంటి విభేదములు, నీ ఎలాంటి ఇంకా సాంప్రదాయాలు, ఇంకా ఇలాంటివి ఏంటి చిన్న చిన్న చెడు ఆలోచనలు ఉంటే అవి ఏం చేయాలి? మనము వదిలిపెట్టేవారు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అని రాయబడి ఉంటే అది చదవండి దయచేసి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని చక్కగా అక్కడ పౌలు ఉపయోగిస్తాడు. ఏమంటే ఆ యొక్క 3వ అధ్యాయంలోని రాయబడి ఉన్నది. దయచేసి చదవండి. 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి వల్ల దేని వల్ల కుమారులు ఉన్నారు? మీరు విశ్వాసం వల్ల కుమార్తెలు కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి మీరు బాప్తిసం పొందారంట. ఎవరిలో మీరు బాప్తిసం పొందారు? మీరు యేసుక్రీస్తు. అందుకే బాప్తిసం తీసుకొని ముందు నేను అడుగుతాను 3. అమ్మా, యేసుప్రభు నీ దేవుడని నమ్ముచున్నావా? యేసుప్రభు నీ పాపాల కోసము మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావా? అమ్మ, యేసుప్రభు కోసం నువ్వు ఎంతవరకు జీవిస్తావని అడిగి ఆమె ఒప్పుకుంటే బహిరంగ అప్పుడు నేను నీటిలో 3 సార్లు నీటి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే మన పాపాలు, మనవన్నీ కూడా, మనకున్న మూఢనమ్మకాలు, మనకున్న గుణము, మనకున్న ఇంకేమైతే ఉంది విగ్రహాలన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. చదవండి బ్రదర్, ఏముంది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మీరు ఎవరు ధరించుకున్నారండి? ఇప్పుడు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. తర్వాత ఏమని చదవండి బ్రదర్? యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇందులో యూదుడని అంటే కమ్మడుని కదా, యూదుడు అంటే ఇంకా గ్రీస్ దేశస్థుడు, ఎస్సీ ఎస్టీ అని, దాసుడని, ఇదని అదని ఏది లేదు. పురుషుడని స్త్రీ అని లేదు. మీరందరూ ఎవరై ఉన్నారు? హల్లెలూయా. ఏమన్నా మనంత సంఘం అంతా ఎలాగుండాలమ్మా? యాకముగా ఉండాలి. హల్లెలూయా. అది అలాంటి సంఘాల కోసం తిరుగుతున్నాను నేను. మన ఇంకా ఏమైనా మన హృదయంలో ఈరోజు ప్రభు బలం తీసుకుంటున్నాం మనం. ఈ బ్రదర్ మీద ఆ బ్రదరు, ఈ పెద్ద ఆయన మీద ఈయన, లేకపోతే సిస్టర్ మీద ఆమె, ఆ సిస్టర్ మీద ఈమె, లేదా మీరు నా మీద. కొన్నిసార్లు దైవజనుల మీద కూడా సైతం ఏం చేస్తుంది? అటాక్ చేస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని మనసు లేకపోతే అపవాది విశ్వాసంలో ఏం చేస్తామా? దైవజనులు కూడా అటాక్ చేస్తున్నాడు. నీకు ఎన్ని ప్రాక్టికల్గా చెప్తున్నాను. వరంగల్లో సేవ చేస్తున్నాను. ఎక్కడ? వరంగల్లో సేవ చేసినప్పుడు ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తిని ఎక్కువ వాక్యం చెప్పడం నేర్పిస్తున్నాను. ఆ ఊళ్ళో కొంతమందికి ఇష్టం లేదు, చర్చకొచ్చిన వాళ్ళే వాళ్ళందరూ ఏకమైపోయి నా మీద యుద్ధానికి వస్తారు. చర్చకొచ్చిన అందరూ కూడా నాతో ఒకరే ఒకరు డాక్టర్ లోకానే మొన్న నిద్రించారు సంఘ పెద్ద. ఆయన ఒక్కడే నా పక్షాన్ని పోరాడాడు. ఎందుకు పాస్టర్గా అలా మాట్లాడతారు మీరు? ఆయన ప్రేమిస్తే ఎందుకంటే ఆయనది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఆయన ప్రేమిస్తాడు. ఆయనకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడు. ఆయన మీరు ఎందుకు దూషిస్తున్నారు అన్నప్పుడు అందులో 10 మంది 12 మంది వరకు ఉన్నారు. 11 మంది సరైన చెప్పారు. ఒక్కడే పైకి లేచి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎందుకు ఆ వ్యక్తి అలా మాట్లాడాడు? ఆయనలో ఏముంది? ఇంకమ్మా ఆయన ఒక విధంగా పిచ్చి ఉంది. ఆయన క్రీస్తు రక్తంతో ఆయన పరిపూర్ణంగా ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు
కడగబలని యూదుడిని, నీ గ్రేస్ తీసుకొస్తుంది, నీ ఇలాంటి వాడిని అలాంటి వాడిని, ఊరికి పెద్దని. చివరికి ఆయన భ్రష్టుడైపోయాడు. దేవుని విడిచి వేరే దేవతలను అనుసరించి నడుచుకుంటున్నాడు ఆ వ్యక్తి. ప్రాక్టికల్గా చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక మనసు కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక మాట ఉండాలి. అందుకే చెప్తారు కదా కీర్తన 133 కీర్తన 1, సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలండి మనకి అది. అది ఎంత మనోహరం అది. అందుకే ఎవరైనా సరే మత భేదాలు, కుల భేదాలు సృష్టించినాడు మన భారతదేశంలో క్రైస్తవ సంఘంలో ఎక్కువైపోయాయి. అవి ఎప్పుడైతే అణిగిమణిగుంటాయో ఆ సంఘము యేసుప్రభు వచ్చినప్పుడు లేవనెత్తబడుతుంది. అలాంటి మూఢనమ్మకాలతో ఉన్నవాళ్ళు, అలా జీవించిన వాళ్ళు ఉంటే దేవుని ఉగ్రత ఆ సంఘం మీదకి వచ్చి వారు పరలోక రాజ్యానికి ప్రభు అని పిలిచిన వారు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఇంకేమున్నాయమ్మా, పౌలు చెప్పినట్టు గల్తీలో మాసాలు, ఉత్సవములు, కాలములు, ఈ ఆచరణలో ఇంకా ఏయో వాళ్ళు ఉన్నాయి కాబట్టి వారు పరలోక రాజ్యంకి వెళ్ళి. అందుకే పౌలు భయపడ్డాడు. అది పౌలు ఇంటెన్షన్. అందుకే మీ అందరి కోసం భయపడుతున్నాను. ఇంకో దగ్గర చెప్తాడు పౌలు కొరింథీ వాసులు 1 సర్పం తన కుయుక్తి చేత అవ్వను మార్చిపరిచినట్లు మీ మనసును కూడా మిమ్మల్ని చెరుపుతామని చెప్పేసి పౌలు భయపడుతుంటాడు కదా. ఆదాము మొక్కలు చక్కగా ఏదైనా గార్డెన్ ఉన్నారు, కానీ మధ్యలో ఎవరు వచ్చారమ్మా? ఈ యొక్క వచ్చాడు దుష్టుడు, అపవాదం వచ్చి అక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాపంలో పడివేస్తుంది. మన సంఘంలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరైనా మాకు తెలియదు, లేరు అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు, కానీ అలాంటి వాళ్ళు వస్తారు వచ్చి సంఘాన్ని విడగొట్టడానికి. ఎందుకు సంఘం 3-4 సంఘాలు అయిపోతున్నాయి? ఎందుకమ్మా? సిటీస్లో జరుగుతున్నాయి. ఎవరికి యూనిటీ లేదు. ఏం లేదండి అంటే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్, వాళ్ళు ఏదో ఇంకా రిలీజియన్ ఫీలింగ్స్, వాళ్ళు ఏదో ఇంకా ఏదో స్టాటస్, డబ్బున్నోళ్ళు లేనోళ్ళు కదా. మన సంఘాల్లో అలాంటివి కూడా రానియద్దు. ఎందుకంటే రాయి గారు నిద్రించి ఇప్పటికి రేపు 3వ తారీఖు ఎన్ని రోజులమ్మా? సంవత్సరం అయిపోయింది. మీరు రాయి గారి వల్లే, రాయి గారు ఎలాగైతే ఆయన ప్రాణం పోయినంత వరకు నమ్మకంగా బ్రతికాడు అక్కడ, అలాంటి మంచి లక్షణాలు మీరు తీసుకొని మీ క్రీస్తులో మీరు బ్రతకాలని మీ మనసాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా. మన అంతిమ ఎయిమ్ ఏంటమ్మా? మన గోలు పరలోక రాజ్యం, నిత్య జీవం. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం ఇంకా భయపడుతున్నాయి, ఇంకా సమాజంలో మనల్ని కదా మన ఏమంటారు తోబుట్టు బంధువులు, అవిశ్వాసమైనటువంటి వారు ఉంటారు. వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు పాపంలో పడివేయడానికి. నేను ఎందుకు అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నావు, అలాంటివన్నీ కూడా అసహించుకొని క్రీస్తుని ధరించుకో. హల్లెలూయా. ఎవరు ధరించుకోవాలి? మనము క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నప్పుడు కదా రోమన్స్ 13-14 చదవండి. చివరగా నా సమయం అయిపోయింది కాబట్టి ఈ సమయం పాస్ట్గా తీసుకున్నాను. 13-14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరాచరణ నెరవేర్చుకునే శరీర విషయమై ఆలోచన చేసుకోనబడి. ఏ ఆలోచన కూడా మనం రాకూడదమ్మా దయచేసి. ఒక ప్లస్ఫుల్ థింగ్సే కాదు, కానీ ఎలాంటి చెడ్డ ఆలోచనలు సంఘంలో రాకూడదు. అందుకే టైటస్ అంటే ఎవరు తెలుగులో ఏమంటే టైటస్ని తీతుకు వస్తున్న పత్రికలోని ఆ చదువు ముగించుకుందాం. 3వ అధ్యాయం పేజీ నెంబర్ 198వ నంబర్. అందులో చదవండి దయచేసి. అందులో 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గుర్చిన వివాదములను, నిష్ప్రయోజన వ్యర్థమున ఎన్నో కనుక వాటికి దూరంగా ఉండండి. సంఘాల్లో కూడా ఇలాంటివి ఉంటాయండి. ఇది వంశం కదా. అవివేక తర్కములు ఉంటాయంట, అవివేకంగా తర్కిస్తుంటుంటారంట, ఇది అదని. వంశావళులు, కలహాలు, ధర్మశాస్త్రం వచ్చిన వివాదాలు, నిష్ప్రయోజన వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉంది. ఏం చేయాలి? తర్వాత 10వ వచనంలో మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించండి. లేఖనాలు అర్థమవుతున్నామో చదివినప్పుడు మీకు అక్కడ
మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మాటలు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించండి. హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో మతభేదాలు, కులభేదాలు సృష్టించడం ఎక్కువ ఉంటుంటారు. అలాంటప్పుడు మీ పాస్టర్ గారితో సంప్రదించి కదా, ఎల్డర్స్తో సంప్రదించి వారితో పర్సనల్గా మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఆత్మ నశించుకోకూడదు, ఆత్మను వదిలిపెట్టుకోకూడదు. కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో రకరకాల మనసులు కలిగి ఉంటాం సంఘాల్లో. నన్ను బాగా ప్రేమించినప్పుడే కదమ్మా నా సంగతి ఏదో మీకు బాగా అర్థమవుతుంది. నన్ను మీరు ప్రేమించలేదు అనుకోండి, ఈ కిషోర్ బెస్ట్ అలాంటాడు అనుకుంటాడు. నేను మిమ్మల్ని బాగా ప్రేమించాలంటే మరి మీరు ఏం చేయాలి? కాపురని అర్థం యేసుక్రీస్తుని బాగా ప్రేమించాలని ఏం చేయాలి? మనం ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన గుణగణాలను మనం అర్థం చేసుకోవాలి, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఆత్మఫలములు ఉన్నాయి కదా. ఏంటి? ఎన్ని ఆత్మఫలములు? 9. అది చదవండి ఇంటికి వెళ్ళి. గలతీ 5:22. ప్రతి ఒక్కరు చెప్పండి. ఇక్కడ ఆత్మఫలమేగా ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, స్వార్థము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, దయాలత్వం, మంచితనము, ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఎన్ని ఉన్నాడు ఎలాగుంటాడమ్మా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉంటాడు. మనుషులు కల్పించే పద్ధతులు, మనుషులు ఆలోచించే కదా, ఆ విధంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో నాకు తెలియదు. 2020లో నేను భూస్థాపకం చేయాలి నా శరీరాన్ని. దేవుడు మళ్ళా నాకు ఎందుకు ఊపిరి పోసాడు? నాకు ఇంకా సంఘాల్లోకి వెళ్ళి నా మాటలు, నా సత్యమును విశ్వాసులకు అందించి వాళ్ళని ఆత్మీయంగా బలపరచు. వాళ్ళ ఉన్న ఇంకా అసత్య ప్రమాణాలు, వాళ్ళున్న మూఢనమ్మకాలు తొలగించి నా యొక్క దివ్య వాక్కుని వారిలో పెట్టి వాళ్ళు బ్రతికించు అని దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. రెండవదిగా నా పేరే తెలియని ప్రజలు భారతదేశంలో, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారి మధ్యకి నువ్వు వెళ్ళడమే కాదు, కానీ ఇలాంటి ట్రూ గాస్పెల్ సంఘాలు ఇంకా అనేకమైన ఉన్నవి. ఆ సంఘాలు కొనుక్కొని యవనస్తులని ఆ పని కోసం సిద్ధపరచు. వెలుచున్న వారికి వరుణులు సమకూర్చు, శిష్యులు తయారు చేయి. దేవుడి పని అప్పగించాను. ఎంతో భారభరితమైన పని ఉంది. ఇప్పుడు నాతో కలిసి పనిచేయడానికి పాస్టర్ ఏలే గారు, విజయ్ కుమార్ గారు, వారితో పాటు ప్రతి నెల కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లని నాకు గుర్తులేవు, కానీ నా సిస్టర్గా రిసిప్ట్ అమౌంట్ అనిపిస్తున్నారు. మీరు అందరూ కూడా నాతో కలిసి మీరు పని చేస్తున్నారు. హల్లెలూయా. అయితే మన జీవిత లక్ష్యం ఏంటి? పరలోక రాజ్యం, అనేకులు రక్షించాలనే తపన. కానీ మన ప్రభు కోసం బ్రతుకుతాం, ప్రభు కోసం చనిపోతాం, ప్రభు కోసం మన సమయము, మన తలాంతులు, మనకున్న ఇంకేమంటారంటే వనరులు దేవునికి ఇద్దాం. నాకు చాలా మంచి ట్రాన్స్లేటర్ దొరికారు సార్ పక్కన. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు పక్క నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు మీ నుంచి కూడా మాట్లాడతాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? హెల్పర్, సహాయం చేస్తాడు. దాన్నే పరిశుద్ధాత్మ అంటారు. అందుకే మీరు అందరూ కూడా ప్రతిరోజు దేవుని ఆత్మతో నింపడితే దేవుడికి నేను ఏమైతే మాట్లాడుతాడో అక్కడ మీకు ఆ సందేశం క్లారిటీ ఇస్తుంది మీకు. అప్పుడు అది మిమ్మల్ని ఏదైనా సరి చేసుకోవాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే దాని నుంచి మీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. విడుదల రాగానే నేను ఎంతగానో జాయ్ఫుల్నెస్ వస్తుంది, ఆత్మఫలాలు వస్తాయి. ఇంకా ఆయన కోసం బ్రతకాలనిపిస్తుంది, ఇంకా ఆయన కోసం అనేకులు తెలియజేయాలనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇట్టి మనసు కలిగి మీరు క్రీస్తు మనసు కలిగి ఇంటికి వెళ్ళి మరొకసారి ప్రభువుని ధ్యానించండి. నేను చెప్పిన మాటల మీద దృష్టి పెట్టి వచ్చే వారం తొందరగా దేవుని సన్నిధికి వచ్చి అడగండి, ప్రభు వచ్చే వారం మా చర్చికి దైవజనం ద్వారా మంచి సందేశం రావాలి, ఆ సందేశం దాన్ని బలపడాలి తండ్రి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి తండ్రి అని అడగండి. హల్లెలూయా. అడిగి మీరు ముందుకు వెళ్తే దేవుడు మీ గృహాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఎవరైతే చీ అంటుంటారో వాళ్ళు నోరు ముగిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలా వేరెత్తి చూపిస్తారు దేవుడు, వాళ్ళు వేరు కింద కానిపిస్తారు. హల్లెలూయా. మీరు అలా క్రీస్తులా జీవిస్తారు. అనేకులు దేవుని కారణంగా మీరు రానున్న దినాల్లో ట్రూ గాస్పెల్ చర్చిలో మీరు దీవించబడతారు. మరి దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించిన గాక.
మరి దేవుని చిత్తమైతే వాళ్ళు ఎప్పుడైనా పాస్టర్ గారు పిలిస్తే వాళ్ళ వాక్యం అందించడానికి వస్తాను, రమ్మంటారు మళ్ళీ నన్ను. నాకైతే ప్రతి వారు రావాలన్నది వాక్యం చెప్పడానికి. కానీ మరి దైవజనుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మొన్నే చెప్పారు, 2వ రోజు రమ్మని. అంతే, నేను దేవుడు పంపించాను మీ దగ్గరికి వచ్చాను. దేవుడు నాతో ఏం మాట్లాడి అడిగినప్పుడు ఈ వాక్యం నేను సిద్ధపడ్డాను. ఈ వాక్యం మీ హృదయాల్లో ఫలించి అనేకులకు దేవునికరంగా మీరు మార్చబడను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని ఇచ్చిన కిషోర్ పాస్టర్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన్ని ఈ యొక్క ఆదివారం దినమున వచ్చి వాక్య పరిచర్య చేయాలని నేను ఫోన్ చేసినప్పుడు ఆయన ఒరిస్సా ప్రాంతంలో ఉన్నారండి. ఆయన ఎక్కువగా వైజాగ్లో ఉండరు, చాలా మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీల్లో మరి యొక్క సువార్త సేవని అనేక మందిని మరి దేవుని తిప్పడానికి పనిచేస్తూ ఉంటారు. మరి అయినప్పటికీ కూడా మన సంఘానికి ఆదివారం దినం వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని ఇచ్చారు. ఎంతో సంతోషం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచిన విషయాలు సంఘాల్లో ఇంకా మరి ఈ యొక్క కులాలు మరి మతాలు భేదాలతో ఉంటున్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియజేసి మరి మాట్లాడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనకి మనం ఎవరమో ఆయనకి తెలియదండి. అయినప్పటికీ కూడా మన అంతరాత్మలో ఏముందో ఇంకా మన కులాల గురించి మతాల గురించి పట్టించుకున్న పరిస్థితుల్లో మనలో కొంతమంది ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటల్ని మన గురించే తెలియజేశాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. గల్తీ రాసిన పత్రికలోంచి చక్కని మాటలు మరి పాస్టర్ గారు తెలియజేశారు. మీరు దినాల్ని, మాసముల్ని, ఉత్సవ కాలముల్ని, సంవత్సరములన్నీ ఆచరించుతున్నారన్న మాట మీద మరి అనేకమైన విషయాలు మనకి తెలియజేశారండి. మనం ఇంకా నులివెచ్చని స్థితిలోనే మనం ఉన్నాం. మన సంఘం కూడా ఆ విధంగా ఉంటున్నట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనం మారాలి. మరి వెచ్చని స్థితిలోకి మనం రావాలి. ఈ యొక్క ఆచరణలు మనం ఆచరించుకోకుండా, దినాల్ని మాసాలని మనం చూడుకోకుండా, కులాల్ని మతాల్ని మనం చూడుకోకుండా, మనది ఒకటే కులం, ఒకటే మతం, అది క్రీస్తు మతము, క్రీస్తు కులంలో మనం ఉంటున్నాం. కాబట్టి చెప్పబడిన మాటల ద్వారా మనం బలపరచబడ్డామనేసి మేము నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధులను సర్వశక్తియు కృపానిధి కరుణా సంపన్న కృపకల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనులైన కిషోర్ గారిని మీరు నిలబెట్టుకుని ఇది ప్రభాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాటలను మా హృదయంలో మేము భద్రం చేసుకుంటున్నాం. మా ప్రభా, మాలో ఇంకా అనేకమైనటువంటి ఆలోచనలు మాలో కనుకుంటే నీకు ఆయాసకరమైన విధంగా మేము జీవిస్తుంటాం. మా ప్రభా, వాటిని మా దూరపరచండి. నీకు సమీపస్తులుగా మేము జీవించట్లో సహాయం చేయండి. మేమందరం కూడా సంఘముగా కలిసి ఐక్యతతో నివసించేలాగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా, ఇదిగో పైకి అయితే మేమందరం కలిసి నివసిస్తున్నట్లుగా మేము కనపడుతున్నాం, కానీ ఇంకా మా హృదయాల్లో ఈ యొక్క కులాల గురించి, మతాల గురించి ఇంకా పట్టి పీడిస్తున్నట్లు వాటిని దూరపరచమని కూడా అడుగుతున్నాం. మా తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి, వీటిని దూరపరచమని కూడా అడుగుతున్నాం. ప్రభా, చెప్పబడిన ఈ యొక్క వర్తమానాలు మా హృదయంలో ఇదిగో ప్రభా కార్యం చేయట్లో సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ప్రభా మా హృదయాల్లో కార్యం చేయట్లో మీ సహాయం అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. మా హృదయాలు అవి ఫలించట్లో సహాయం చేయండి తండ్రి. ఒక రానున్న దినాలన్నింటిలో కూడా ఇంకా ఇదిగో ప్రభా బలమైన విశ్వాసంతో మేము ముందుకు సాగుట్లో సహాయం చేయండి. చెప్పబడిన వాక్యముల ద్వారా మేము బలపడట్లో సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. గొప్పతన మరోసారి కిషోర్ గారిని, వారి పరిచర్యని, వారి యొక్క కుటుంబాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. చేస్తున్న సేవను ఇంకా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. మా ప్రభా, నీ చిత్తము, నీ ప్రణాళిక చొప్పున నీ సేవకుని నిలబెట్టుకుని మా ప్రభా అనేకమైన మారుమూల ప్రాంతాల్లో, ఆ ఏజెన్సీల్లో, కొండల్లో మరి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా మా తండ్రి ఆయనకి మీరు తోడయండి. మీ కాపుదల అనుగ్రహించి వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని కూడా మధ్యాహ్న కాల సమయంలో సంఘాన్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. మరి సారి ఈ విధంగా కలిసి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే సమయం వరకు నీ భద్రత, నీ కాపుదల మాతో కంచమని కూడా అడుగుచు ఈ పొద్దున మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరూ లేచి పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అంతా నెరవేరిన గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మా దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మయుని సహవాసము, ఈ సత్య స్వార్థ సంఘములో ఏకూపించిన ప్రియ విశ్వాసులకు, దైవజనులకు, వారి కుటుంబములకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు సదాకాలం తోడయింది మనందరిని భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేలా కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. స్వస్థత అభిషేక ప్రార్థన కావాల్సిన వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే విజయ్ కుమార్ గారు మీ నిమిత్తమే ప్రార్థన చేస్తారు.